రాత్రి వేళల్లో భవన నిర్మాణాల వద్ద సెంట్రింగ్ సామాగ్రిని దొంగిలిస్తున్న ఒక ముఠాను ఆల్వాల్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు పేట్ బషీర్బాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి తెలిపారు. ఈ ముఠాలో ఒక మైనర్తో సహా 5 నిందితులు ఉన్నారని, వీరిని రిమాండ్కు తరలించినట్లు ఆయన చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ముఠాకు చెందిన ప్రధాన నిందితుడు జూబ్లీహిల్స్ కు చెందిన గోపాల్ జీహెచ్ఎంసీలో చెత్త స్వీకరించే ఆటోను నడుపుతాడు. అతని కుమారుడు సుధీర్తో పాటు అదే ప్రాంతానికి చెందిన చైతన్య, లక్ష్మణ్, వరుణ్ ఈ నేరాలలో పాలు పంచుకున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేక సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరు ముఠాగా ఏర్పడ్డారని ఏసీపీ వెల్లడించారు. వీరు అల్వాల్ ప్రాంతంలో జీహెచ్ఎంసీ చెత్త తరలించే వాహనాన్ని ఉపయోగించి సెంట్రింగ్ సామాగ్రిని అపహరించారు. దొంగిలించిన సామాగ్రిని ముషీరాబాద్ కు చెందిన స్క్రాప్ వ్యాపారి జహీరుద్దీన్ కు అమ్ముతున్నట్లు విచారణలో వెల్లడైంది. జూబ్లీహిల్స్ కు చెందిన చెత్త వాహనం అల్వాల్లో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు దానిపై దృష్టి సారించారు. విచారణలో ఈ ముఠా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తేలింది. దొంగిలించిన సొమ్ముతో నిందితులు జల్సాలు చేసుకునేవారని పోలీసులు తెలిపారు. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు తెల్లవారుజామున 1 గంటకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక ఆటో, జిహెచ్ఎంసీ చెత్త ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ఆటో మరియు ఒక 5 మనుషులతో కలిసి దొరికింది. వీళ్ళని విచారించగా వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. దాంతో మా డిఐ గారు, మా ఎస్హెచ్ఓ గారు వాళ్ళను ఒక్కొక్కరిని పక్కకు పిలిచి విచారించడం జరిగింది. ఈ విచారణలో తేలింది ఏంటంటే, ఒకరి పేరు చైతన్య, ఇంకొకరి పేరు బంటి, ఇంకొకరి పేరు మొన్నారావు, ఇంకొకరి పేరు సాయి వరుణ్, ఇంకొక మైనర్ బాయ్. వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడ అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. అప్పుడు ఇందులో ఉన్నటువంటి చైతన్య అనే వ్యక్తి ఇంత మునుపు అల్వాల్ పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగి 2 మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది. ఈ బండి కూడా మా దగ్గర ఈ నెలలో ఈ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్సులు పోవడం జరిగింది. అక్కడ మేము సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేయగా ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ వెహికల్ TS09 UA 8434 నంబర్ గల ఆటో కనిపించింది. ఈ ఆటోను ఫాలో అవుతూ ఉండడం జరిగింది. ద సేమ్ ఆటో ఈ అనుమానాస్పద వ్యక్తులు ఇక్కడ దొరికితే వాళ్ళని విచారించడం జరిగింది. ఆ విచారణలో తేలింది ఏంటంటే, ఈ A3 అయినటువంటి చైతన్య పైన ఇంత మునుపు 6 కేసులు ఉన్నాయి. ఇప్పుడు అల్వాల్ ఏరియాలో 4 చోట్ల సెంట్రింగ్ బాక్సులు, పేట్ బషీరాబాద్ ఏరియాలో 1 చోట సెంట్రింగ్ బాక్సులు, ఈయనతో పాటు బంటి, మొన్నారావు, గడ్డ సాయివరన్ ఈ 4 కలిసి చేశారు. ఈ 4కి ఇంకొక మైనర్ బాయ్ తీసుకొని రావడం జరిగింది. ఈ 5 కంటిన్యూగా ఈ పేట్ బషీరాబాద్ అల్వాల్ ఏరియాలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ జరిగే ఏరియాలో ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్సులు దొంగతనం చేశారు. వీళ్లకు కత్తుల గోపాల్, కత్తుల సుధీర్ అనే తండ్రి కొడుకు జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో ఒక స్క్రాప్ దుకాణం మెయింటైన్ చేస్తారు. ఆ వెహికల్ కూడా వాళ్ళదే. ఈ 4 జూబ్లీహిల్స్ ఏరియాలో ఉంటారు. ఈ 4 జూబ్లీహిల్స్ ఏరియాలో అక్కడక్కడ చిన్న స్క్రాప్ తీసుకుపోయి ఈ కత్తుల గోపాల్ అనే స్క్రాప్ దుకాణంలో అమ్మేవాళ్ళు. ఆ విధంగా కత్తుల గోపాల్ ఏం చేశాడంటే, వాళ్ళ కొడుకు 2 కలిసి ఈ జిహెచ్ఎంసీ బండి ఇచ్చి పెద్ద ఎత్తున దొంగతనం చేసుకురామని చెప్పడంతో ఈ 4 5 చోట్ల దొంగతనం చేశారు. తర్వాత ఈ కత్తుల గోపాల్, కత్తుల సుధీర్ 2 కలిసి మొహమ్మద్ జహీరుద్దీన్ అని ముషీరాబాద్ లో ఉన్నటువంటి వ్యక్తికి అమ్మేవాళ్ళు. ఈ మొహమ్మద్ జహీరుద్దీన్ కూడా దొరికాడు. ఈ అద్నాన్ పాషా అని ఇంకొక ఆయన అబ్స్కాండింగ్ లో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ సెంట్రింగ్ బాక్సులు తీసుకుపోవడము, అమ్మడము చేయడం జరుగుతుంది. వీళ్లను మన పోలీసులు కంటిన్యూగా అఫెన్స్ అవుతూ ఉంటే పెట్రోలింగ్ చేస్తూ ఉండగా రాత్రి 1 గంటకి ఐజీ స్టాట్యూ దగ్గర ఈ వెహికల్ ను ఆపడం జరిగింది. వీళ్లను విచారిస్తే ఈ కేసులన్నీ ఒప్పుకున్నారు. వీళ్లను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. మా డీసీపీ సారు, మా సిపి సారు, ఎస్హెచ్ఓ అల్వాల్ని, డిఐ అల్వాల్, ఎస్ఐ చంద్రశేఖర్, క్రైమ్ ఎస్ఐ అండ్ క్రైమ్ టీమ్ వీళ్ళందరూ కష్టపడి
ఈ కేసును ట్రేస్ చేసినందుకు వీళ్లకు రివార్డులు ఇస్తామని చెప్పారు.